ముఖ్యంగా ఈరోజు నేను బీజేపీలో జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ దేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి పథాన్ని నడుస్తుంది. ఆయన భవిష్యత్తు తరాలకు భరోసాగా ఉంటూ ముందు ఈ దేశ గౌరవాన్ని ప్రపంచానికి ముందుండే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మరి అంతేకాకుండా అమిత్ షా గారు అయితేనేది, అలాగే ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంలో పురంధరేశ్వరి గారి మేడం నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పార్టీ ముందుకెళ్తుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ పార్టీలో జాయిన్ అవటం జరుగుతుంది. అలాగే నేను సిన్సియర్గా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం, మంచి ఎదుగుదల కోసం నేను సిన్సియర్గా నేను వర్క్ చేస్తానని చెప్పని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈనాడు సోదరులు రెడ్డప్ప గారు భారతీయ జనతా పార్టీలో వారు కార్యకర్తగా చేరడం జరిగింది. వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ కండువా వేసుకోవడం మాత్రమే కాకుండా కండువాతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయం వారికి తెలిసినటువంటి విషయమే. నేను విడిగా దాన్ని గుర్తు చేయవలసినటువంటి అవసరం లేదు. వారు ఇందాక మాట్లాడుతూ చెప్పినటువంటి విషయాలు ఏ విధంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అవినీతి రహిత పాలనని, వారసత్వ రాజకీయాలకి స్వస్తి పలుకుతూ ఏ రకమైనటువంటి ఒక దృఢమైన పాలనని దేశానికి అందిస్తున్నారు, ఒక సుస్థిరమైనటువంటి పాలనని దేశానికి అందిస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఓట్లతో నిమిత్తం లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అక్షర క్రమంలో మాత్రమే కాకుండా అభివృద్ధిలో కూడా అగ్రగామిగా నిలబెట్టాలి అనేటువంటి లక్ష్యంతో అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రానికి కూడా తమ సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి సేవ మరియు అభివృద్ధి దృక్పథంతో ఉన్నటువంటి పార్టీలో వారు చేరినట్లయితే ఖచ్చితంగా వారు కూడా రాష్ట్ర సేవలో భాగస్వాములు అవ్వగలము అనేటువంటి ఒక భావనతోటి రెడ్డప్ప గారు పార్టీలో చేరటం జరిగింది. వారు ప్రముఖ పారిశ్రామికవేత్త. ఖచ్చితంగా వారి సేవలు భారతీయ జనతా పార్టీకి అవసరం మాత్రమే కాదు, వారు కూడా అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తారు అని చెప్పి విశ్వసిస్తున్నాము. కార్యకర్తని గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలు కనుక అంకిత భావంతో పార్టీని తల్లిగా భావిస్తూ సేవ చేసినట్లయితే ఖచ్చితంగా వారిని గుర్తించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు అధ్యాపకుడు బిడ్డ అయినా కూడా ప్రధాని కాగలిగారు. సాధారణ పేద కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోడీ గారు మరి దేశ ప్రధాని కాగలిగారు. షెడ్యూల్డ్ తెగలకి సంబంధించినటువంటి పెద్దలు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయ్యారుగా. సో ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో కేవలం ఏదో ఒక వర్గాన్ని లేదా ఒక కులాన్ని సంతృప్తిపరచాలి అనేటువంటి భావనతో కాకుండా సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న భావనతోటి, అంటే అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళదాం అనేటువంటి భావన ఏదైతే భారతీయ జనతా పార్టీలో ప్రస్ఫుటంగా అందరికీ కనపడుతుందో. ఎందుకంటే అంత్యోదయ అన్నదే అసలు మూల సిద్ధాంతం. సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ వారిని అందరినీ ప్రగతి పదంలో నడిపిస్తూ తద్వారా దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. కనుక ఆ లక్ష్యానికి, ఆ సిద్ధాంతానికి ఆకర్షితులై ఈరోజు రెడ్డప్ప గారు పార్టీలో చేరినటువంటి సందర్భంలో వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వారి సేవలు ఎల్లప్పటికీ భారతీయ జనతా పార్టీకి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.